కలిగిన రాజకీయ నాయకులు అయితే మీరు నిజంగా మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యతగా ప్రజల పట్ల ప్రజల శాంతియుత జీవనం పట్ల బాధ్యత ఉంటే ఇట్లాంటి చిల్లర రాజకీయాలు మానుకోండి. కనిపిస్తుంది కదా, ఇంత చిన్న దెబ్బ ఎంత కట్టేశారు, చిన్నది లోక్కపోయింది మెట్ల మీద పడితే. సహజంగా చలికాలం కాబట్టి ఒక రోజు నొప్పి ఉంటుంది. ఒక చిన్న పారాసెటమాల్ ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోయే నొప్పికి ఇంత పెద్ద కట్టేసి నేను ఒక పెద్ద డ్రామా చేసి దాన్ని పవన్ కళ్యాణ్ గారు కొట్టమన్నారని చెప్పి కొట్టి, అంటే మీ ఉడతూపును కూడా భయపడతా జనసేన పార్టీ? సిగ్గుపడమని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. ఇట్లాంటి కార్యక్రమాలు మళ్ళీ పునరావృతం అయితే మేము పోలీసు వారికి కూడా చెప్తా ఉన్నాం, రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం ఈ సందర్భంగా. దయచేసి ఇట్లాంటి డిస్టర్బింగ్ పాలిటిక్స్ చేసే వాళ్ళని సంఘ విద్రోహులుగా డిక్లేర్ చేయాలి. రౌడీ షీటర్లు వీళ్ళంతా. ఎంత దెబ్బ జరిగింది, ఎంత డ్రామా చేశారు మీరు? అంటే రెండు పార్టీలు కొట్టుకోవాలా? అక్కడ ఉన్న స్థానిక నాయకులు ఇదేనా రాజకీయాలు చేసే తరీకా, పద్ధతి ఇదా? పవన్ కళ్యాణ్ గారిని బ్లేమ్ చేస్తారా? ఇటీవల ఒక సభలో పవన్ కళ్యాణ్ గారు అన్నారు, మొన్న డిసెంబర్ 22 జరిగిన సభలో, మీరు రౌడీజాన్ని అంతం చేస్తారని చెప్పి హెచ్చరించారు పవన్ కళ్యాణ్ గారు. అదే చెప్తా ఉన్నాం.